మరి ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి చేతుల మీదుగా శాశ్వత భూమి ఇళ్ల పట్టా తీసుకున్నారు కదా, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది సార్? జీవితంలో ఏ వ్యక్తికైనా కావాల్సినంత దక్కిందండి. సొంత భూమి అనేది కళ నెరవేరింది. మా ఫ్యూచర్లో మా తర్వాత వాళ్ళకి ఏంటంటే మేము ఏదన్నా ఇచ్చాము అంటే వాళ్ళకి ఇచ్చేది ఒక చదువు, మనం నిలబెట్టుకున్న భూమి అనే ఆస్తి మాత్రమే. అది శాశ్వతం అనేది ఈరోజు మాకు దొరికింది. అది మేము సీతానగరంలో ఉంటున్నామండి. మేము 2011 నుంచి అక్కడ ఉంటున్నాము. తప్పకుండా అండి ఈరోజు మా పిల్లలకే కాదు తర్వాత తరాలకు కూడా ఒక శాశ్వతమైన భూమి దొరికింది మాకు. చాలా ఆప్యాయతగా పలకరించి బాగున్నారా అని నన్ను అడిగాడు. ఆ బాగున్నారా అని అడగడమే కాదు, బాగుండేలాగా చేస్తున్నాడు. చాలా మాకే కాదు అందరికీ, ఒక్క కుటుంబం అని కాదు, అందరికీ తరతరాలకి బాగా భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతో తీసుకెళ్తున్న ఈ గవర్నమెంట్ చాలా బాగా నచ్చింది నాకు. అది ఈ రోజున మాకు కళ నెరవేరింది. ఇన్ని రోజులకి అయినా సరే మా యొక్క సమస్య గుర్తించి ఈయన ప్రభుత్వం రాగానే 2 ఏళ్ళు ఆ కళ నెరవేర్చారు. తప్పకుండా అండి, అందరూ మాటల్లో చెప్తే ఈయన చేతల్లో చూపించారు. అది మా గుమ్మంలోకి వచ్చి మీ సమస్య ఏంటి అని అడిగిన మొట్టమొదటి వ్యక్తి అండి. ఒక ఇంటి మనిషిగా ప్రతి ఒక్క వాళ్ళ బాధ్యత తెలుసుకొని పలకరించడం, ఒక సొంత చెల్లెల్ని అన్నయ్య ఎలా పలకరిస్తారో అలా పలకరించారు. భోజనం పెట్టి పసుపు కుంకుమతో తోబుట్టుకు ఎలా ఇచ్చారో అలా ఇచ్చారండి. తోడబుట్టిన వాళ్ళకి లేని లోటు తీర్చేలాగా ఉంది ఆ పసుపు కుంకుమ పెట్టడం అనేది. మాకు ఈయన ఉన్నంతకాలం కూడా ఆయనే ఉండాలి, ఆయనే సీఎంగా కూడా వచ్చి మిగిలిన సమస్యలన్నిటి కూడా నెరవేరిస్తే చాలా బాగుంటుంది. ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా సేవలు అందించాలి అన్న రూట్లో ఉన్నాడు తప్ప లోకేష్ గారు ఒక్క ఏరియాకి పర్టికులర్గా మా ఒక్క కుటుంబానికి అలా లేదు. ఆయన ఉంది తరతరాలకి జరిగేలాగా ఉంది. అది అందరికీ మంచి భవిష్యత్తు అందించేలాగా ఉన్నారు వాళ్ళు. స్వార్థం లేని మనిషి. ఆల్ ది బెస్ట్. ఇట్లాంటివన్నీ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి అంత బాగుండేలా చూడాలి. మరి ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు, మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా శాశ్వత భూమి ఇళ్ల పట్టా తీసుకున్నారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అసలు మేము వస్తుంది అనుకోలేదు, కానీ మాకు తెలుసు లోకేష్ గారు వస్తే మాకు కంపల్సరీ ఇస్తారని చెప్పి ఆ నమ్మకం మాకుంది. అందుకని మేము ఓటేసాము. తప్పకుండా నిలబెట్టుకున్నారండి. మాకు చాలా అద్భుతమైనటువంటి విషయం. వారు సీతానగరం కానీ పరిశుభ్రత కానీ నీళ్లు వచ్చే విషయంలో కానీ రోడ్లు కానీ అన్నీ చాలా అద్భుతంగా చేస్తున్నారండి. చేశారు, ఇంకా కూడా చేస్తారు. ఇంతకుముందు మాకు సీతానగరంలో మెట్లు అవి కూడా చాలా అపరిశుభ్రంగా ఉండేవండి. ఇప్పుడు చాలామంది చక్కగా కూర్చోవడానికి దానికి చాలా అద్భుతంగా ఉంది. పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉందండి. విశేషంగా మాకు ఎలా ఉంది అంటే ఆయన దగ్గర లేరన్నమాట, కానీ అన్ని రకాల వసతులు కూడా మాకు దగ్గరగా ఉన్నాయండి. ఆయన చేతుల మీదుగా మేము ఇంటి పట్టా తీసుకోవడం అనేది చాలా అద్భుతమైన కళ ఇది. ఎందుకంటే ఇంతకుముందు మేము చాలా భయపడేవాళ్ళం అండి. ఏంటి ఇంటి పట్టా వస్తుందా లేదా, ఏదైనా ఖాళీ చేసేస్తారా, లాగేసుకుంటారా అని భయపడ్డాము. మేము ఆశించిన దానికంటే కూడా చాలా అద్భుతంగా ఇప్పుడు రిసీవ్ చేసుకోవటం, బస్సు పెట్టి తీసుకురావటం, మంచినీళ్ళు అన్నీ ఇవ్వటం, ఏమంటే చక్కగా కూర్చోబెట్టడం, ఎక్కడా తొక్కిసలు అసలు ఏమీ లేదు. మేమేదో భయపడ్డామండి. అలాంటిది ఏమీ లేకుండా చాలా అద్భుతం అండి. అసలు ఆయన మాట్లాడతారని అనుకోలేదు, కానీ ఆయన మాట్లాడమే కాదు, చాలా చక్కగా ఫోటో తీసుకోవటం, చాలా అద్భుతంగా వారు రిసీవ్ చేసుకునే విధానం చాలా అద్భుతమైనటువంటి, అంత గొప్ప వ్యక్తి మా లాంటి వాళ్ళతో మాట్లాడతారని మేము ఊహించలేదు, కానీ వారు మాట్లాడారు. అసలు ఆయన రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా అద్భుతం సార్. మాకు పట్టాతో పాటు అండి వస్త్రాలు ఇచ్చారు, పట్టుబట్టలు ఇచ్చారు, భోజనం, పసుపు కుంకుమ అట్లాంటివి ఇచ్చారు. భోజనం కూడా ఏర్పాటు చేశారు, అక్కడ భోజనం ఏర్పాటు చేశారండి. మళ్ళీ బస్సులో పంపిస్తామన్నారు. అసలు చాలా అద్భుతమైన విషయం అండి ఇది. అసలు మాటలతో చెప్పాలి అంటే మా వల్ల కాని పరిస్థితి. ఇప్పుడు మేము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లా. ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకోవటం, ఆ ఇల్లు ఎవడన్నా పరగొట్టేస్తారని భయపడుతూ లేకుండా, భయం అనేది లేకుండా మాకు వెనకాల ఒక ఇదిగా దమ్ముగా నిలిచేటటువంటిది కదండి పట్టా. అటువంటి పట్టా ఇవ్వడం అనేది అద్భుతమైన విషయం. అసలు దీన్ని ఎలా చెప్పాలి, మాటల్లో ఇది మాత్రం మేము చెప్పలేమండి. ఇన్నాళ్ళు మేము ఎన్ని సంవత్సరాలు, ఒక 10 ఏళ్ళు అయింది కొని, అయినా సరే ఏ రోజు కూడా మా సొంత ఇంట్లో ఉన్నామన్న ఆనందం అయితే మాకు లేదు.
ఇవాళ లోకేష్ గారి చేతుల మీద తీసుకున్న తర్వాత నిజంగానే నా సొంత ఇంట్లో నేను ఉంటున్నాను ఆనందం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు. వారి పనితీరు చెప్పాను కదండి. అసలు మాకు సీతానగరం చాలా పరిశుభ్రంగా చాలా అద్భుతమైనటువంటి ఇదితోటి చాలా విశేషంగా చాలా అద్భుతంగా చేశారండి. అన్ని విధాలుగా కూడా మంచినీళ్ళ దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి పరిశుభ్రత వాతావరణం కానీ పోలీసు వారు సెక్యూరిటీ విషయంలో కానీ అన్ని విధాలుగా చాలా అద్భుతంగా ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు మాకు దేవుడిచ్చిన వరం అండి. అసలు ఈ సంతోషానికి అవధులు లేవు, మాటల్లో చెప్పలేమండి. అసలు వండర్ అనమాట. అసలు మేము ఊహించలే, అసలు ఇలా జరిగిద్దని కూడా మేము అనుకోలే. తొందరగా ఇచ్చారు, గ్రాండ్ గా ఇచ్చారు, అన్ని అసలు చెప్పిన మాట నెరవేర్చుకున్నారు. ఏంటి మన తల్లిదండ్రులు కూడా ఈ విధంగా చీరా సారీ పెట్టి ఇవ్వడం అనేది నేను ఇక్కడే చూస్తున్నా. మన తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకి తోడబుట్టిన వాళ్ళకి కానీ ఇలా ఇవ్వడం అనేది మనం సాంప్రదాయం మర్చిపోయాం. కానీ మళ్ళీ లోకేష్ గారు ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చారు. వండర్ అనమాట. అసలు నాకు అసలు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇది 70 సంవత్సరాల నిరీక్షణ అండి. ఇది ఇవ్వటది కాదు. మా తాతగారు పోరాడారు, మళ్ళీ మా తండ్రి గారిది అయిపోయింది, వాళ్ళు అందరూ కాలం చెల్లిపోయింది. కానీ మళ్ళీ మేము పోరాడుతున్నాం. మళ్ళీ మా పిల్లలు కూడా ఇదే పరిస్థితి ఉంటదిలే అని అనుకున్నాం. కానీ లోకేష్ గారు చెప్పిన 2 సంవత్సరాల్లో ఈ విధంగా మాట నిలబెట్టేసుకుంటారని ఊహించలే. మళ్ళీ ఎప్పుడో మళ్ళీ ఎలక్షన్ టయానికి మళ్ళీ ఇదే విధంగా ఏదో చేస్తారులే, ఆ మాటలు చెప్తారులే అని అనుకున్నాం. కానీ మాట అసలు చెప్పిన మాట మళ్ళీ ఎలక్షన్ దాకా ఓట్ల కోసం అనే దృష్టితో ఆ కోణంలో కాదు. ప్రజలకి సేవ చేయాలి, ఈ నియోజకవర్గం నాది అని సొంతంగా ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇంత త్వరగా చేయగలిగారు. ఇప్పుడు మనకి ఇవ్వగలిగారు. లేదు లేదు, అదంతా తెలియని వాళ్ళు, అసలు ఇక్కడ చూడని వాళ్ళు, బయట వాళ్ళు అలా మాట్లాడతారు. మేము లోకల్లో అనుభవించి ప్రత్యక్షంగా లోకేష్ గారు చేసిన సేవలను చూసుకుంటూ ఉన్నాం కాబట్టి మాకు అసలు రియాలిటీ ఏంటో తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఊరికినే మాట అనేస్తారు, కానీ చూసే వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. ద బెస్ట్ అండి మా నారా లోకేష్ గారు. మేము ఎప్పటికీ గెలిపించుకుంటాం. ఇది మా లైఫ్ లో మేము ఇట్లాంటి నాయకుడిని చూస్తామని నేనైతే అనుకోవట్లా. సంతోషంగా ఉంది. మాకు అంతా కొలతలేసి, ఇంటికే వచ్చి కొలతలేసి ఏమీ రూపాయి మేము ఖర్చు పెట్టకుండా మాకు చక్కగా చేశాడు. ఈయన పరిపాలన చాలా బాగుంది. మాకు బాగా ఆనందంగా ఉంది, చాలా బాగుంది, ముచ్చటగా ఉంది మాకు. ఇంకేం ఈసారి కూడా మళ్ళీ ఏనే రావాలి. మాకు చాలా మంది వచ్చి హామీలు ఇచ్చి పట్టాలు ఇస్తాము అది చాలా మంది చెప్పారు. ఎవరైనా నెరవేర్చారు? ఎవరు ఇవ్వాలి అట్లా. ఇట్లా చెప్పి చేసిన వాళ్ళు ఎవరో లేరు. ఈ నారా లోకేష్ గారే చేశారు ఈ మంచి పని. మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది, ముచ్చటగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఏనే రావాలని ఉంది మాకు. మాత్రం దగ్గర 20 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూసాం. మాకు ఒక్క ఇంటికి వచ్చి నేనున్నానని భరోసా ఇచ్చి మాకు ఈయన మమ్మల్ని మెప్పించాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. లేడీస్ అందరూ మాత్రం మా లోకేష్ చంద్రబాబు గారే రావాలి అని మాకు ఆనందంగా ఉంది. చాలా ధన్యవాదాలు చెప్తాం అనుకుంటున్నాం. మంచి పని చేశారు మీరు. ఇంకా మాకు జన్మలకి మీకు మేము రుణపడినట్టుగా మాకు మీరు చేశారు మంచి పని చేశారని మేము ఆనందిస్తున్నామండి. సంతోషంగా ఉందండి. చెప్పిన పని చేశారు, ఆనందంగా సంతోషంగా ఉంది. చెప్పినట్టు చేశారు. చేస్తానని ఇస్తానన్నారు, ఇచ్చారు. సంతోషం. మేము 22 సంవత్సరాల నుంచి బాధపడుతున్నామండి. ఇప్పటి వరకు మాకేం జరగలేదు. లోకేష్ గారి ఆధ్వర్యంలో మాకు పట్టాలు వచ్చినాయి. ఆయన చెప్పినట్టుగా చేశారు. సంతోషంగా ఉంది. ఇస్తారని మేము అనుకోలేదు. అదొక ప్రెజెంటేషన్ గా అనుకుంటున్నాం. మేము కూడా బట్టలు పెట్టి పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి భోజనం పెట్టి పొద్దున పూట టిఫిన్ టీ. మాకు ఏ ప్రభుత్వంలో ఇలా జరగలేదండి. మాకు లోకేష్ గారి దయ వల్ల 20 సంవత్సరాల ఎలక్షన్ మాకు చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.